ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏ దారి ఎంచుకున్నా సరే నొప్పి తప్పదు. మన ధర్మానికి, మన కుటుంబ బంధాలకు మధ్య ఒక పెద్ద యుద్ధం మొదలైతే అప్పుడు దేనికి విలువివ్వాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. జీవితంలో ఏదో ఒక టైంలో దాదాపు అందరూ ఎదుర్కొనే సందిగ్ధమే ఇది. బహుశా ఇంత పెద్ద స్థాయిలో కాకపోవచ్చు, కానీ ఈ సంఘర్షణ అందరికీ తెలిసినదే. కరెక్ట్. అందుకే ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక భయంకరమైన నైతిక సందిగ్ధంలో ఉన్న అర్జునుడి మానసిక స్థితిని కొంచెం లోతుగా చూద్దాం. యుద్ధ భూమిలో తన సొంత వాళ్లనే శత్రువులుగా చూసి అతని ఎంత వేదన పడ్డాడో, అతని మనసులో ఎలాంటి ఆలోచనలు నడిచాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, మన ముందున్న సోర్సెస్ అర్జునుడి మాటల్నే మనకు చూపిస్తున్నాయి. ఇది కేవలం అతని బాధను చెప్పడం లేదు, అతని వాదనలో ఉన్న పదునును కూడా చూపిస్తున్నాయి. అంటే ఒక యోధుడుగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక శిష్యుడుగా అతనిలో ఉన్న ఈ పాత్రలన్నీ ఎలా కొట్టుకుంటున్నాయో మనకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. మన ఈ చర్చలో లక్ష్యం కూడా అదే. కేవలం అతని బాధను చూడటమే కాదు, విజయాన్ని వద్దనుకుంటున్నారు దగ్గరుంచి బంధాల ప్రాముఖ్యత, ధర్మం గురించి అతను వేస్తున్న లోతైన ప్రశ్నల వరకు అతని వాదనలో ఉన్న పవర్ని అర్థం చేసుకుందాం. సరే, మొదలు పెడదాం. సరే, ఇక మొదలు పెడదామా? అతని మొదటి మాటలే మనల్ని నివ్వేరపరుస్తాయి. యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకునొచ్చిన అర్జునుడు కృష్ణుడితో అంటాడు, కృష్ణ, నాకీ యుద్ధం వద్దు, ఈ గెలుపొద్దు, ఈ రాజ్యమొద్దు, ఎలాంటి సుఖాలు వద్దు. ఈ మాటలు వింటే ఆశ్చర్యంగా అనిపించట్లేదా? అవును. కొన్ని క్షణాల ముందు వరకు యుద్ధం కోసం ఉత్సాహంగా ఉన్నవాడు ఒక్కసారిగా అన్నీ వద్దంటున్నాడు. ఇది కేవలం భయంతో అంటున్న మాట కాదు, అంటే దానికి మించినది. ఇక్కడొక ముఖ్యమైన విషయం దాగి ఉంది. అదేమిటి? మనసు తీవ్రమైన నొప్పిలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ విజయమైనా, ఏ సంతోషమైనా చాలా చిన్నదిగా, బరువుగా అనిపిస్తుంది. అర్జునుడి పరిస్థితి అదే. అతను ఆ లక్ష్యం కోసం చెల్లించాల్సిన మూల్యం ఎంత భయంకరంగా ఉందో అప్పుడే గ్రహించాడు. ఆ మూల్యం ముందు రాజ్యం, కీర్తి అన్నీ గడ్డిపోచతో సమానంగా కనిపిస్తున్నాయి. మీరు మూల్యం అన్నారు, అది చాలా ముఖ్యమైన పదం. ఇది మనం ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఎదుర్కొనేదే కదా? ఖచ్చితంగా. ఉదాహరణకు, ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అవ్వొచ్చు, కానీ దానికోసం మనతో పనిచేసిన ఎంతో నమ్మకమైన స్నేహితుణ్ణి తొలగించాల్సొస్తే ఆ విజయం అంత తీయగా అనిపించదు. ఖచ్చితంగా. అర్జునుడు కూడా ఆ మూల్యమేంటో వెంటనే చెబుతున్నాడు. అసలు ఎవరికోసమే గెలుపు? ఎవరితో కలిసి ఈ సుఖాలనుభవించాలి? అవును. వాళ్లే లేనప్పుడు ఈ రాజ్యం నాకెందుకు? వాళ్లతో పంచుకోలేనప్పుడు ఈ సుఖాలు నాకెలా కావాలి? ఇది ఎంత పవర్ఫుల్ ప్రశ్న! నిజమే, చాలా సూటిగా అడిగాడు. అతనిక్కడ గెలుపోటముల గురించి మాట్లాడటం లేదు, గెలిచాక మిగిలే ఒంటరితనం గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అతని వాదనలో ఉన్న అసలైన బలం ఇదే. ఇక్కడే అతను ఒక ప్రాథమిక మానవ సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నాడు. అదేంటంటే, మనవాళ్లు లేకపోతే మనం సంపాదించిన దేనికీ విలువ ఉండదు. ఇది కేవలం డబ్బు, ఆస్తుల గురించే కాదు. అధికారం, హోదా, విజయం ఇవన్నీ కూడా అంతే. మన సంతోషాన్ని పంచుకోవడానికి మన చుట్టూ మనవాళ్లు లేనప్పుడు ఆ విజయం ఒక పెద్ద శూన్యంలా మిగిలిపోతుంది. అర్జునుడిక్కడ అన్నిటికన్నా మానవ సంబంధాలకే పెద్దపీట వేస్తున్నాడు. ఇంతకీ ఆ భరించలేని మూల్యమేమిటి? అంతలా అతన్ని కొంగదీస్తున్న ఆ బంధాలు ఏంటి? అసలు అతని ఎదురుగా నిలబడింది ఎవరో చూస్తే అతని వేదనలోని తీవ్రత మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అవును. ఆ లిస్టు చూస్తుంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అవును. అతను ఒక్కొక్కరినీ పేరు పెట్టి చెబుతున్నాడు. నా గురువులు, తండ్రులతో సమానమైన వాళ్ళు, కొడుకులు, తాతలు, మామలు, అన్నదమ్ములు. ఈ లిస్టు వింటుంటేనే గుంట బరువెక్కుతుంది. వాళ్ళెవరూ అతనికి అపరిచితులు కాదు. ప్రతి ఒక్కరితో అతనికొక జ్ఞాపికం, ఒక బంధం ఉంది. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు, భీష్ముడు, ద్రోణుడు. అవును. ఒకరు తాతగా పెంచి పెద్ద చేశారు, మరొకరు విలువిద్య నేర్పిన గురువు. ఎవరిమీద బాణం వెయ్యాలి? ఇదా, లేక తనని యోధుడుగా తీర్చిదిద్దిన గురువు మీద? ఎంత ఘోరమైన పరిస్థితి అది! సరిగ్గా అదే. ఇవి కేవలం రక్త సంబంధాలే కాదు, అతని జీవితాన్నే నిర్మించిన బంధాలు. అందుకే వీళ్లంతా నా కళ్ళెదురుగా నిలబడి ఉన్నారు అని అంటాడు. ఇది అతని ఊహ కాదు, కళ్ల ముందున్న కఠోర వాస్తవం. అవును. ఈ పరిస్థితి ఒక రాజకీయ యుద్ధాన్ని వ్యక్తిగత విషాదంగా ఎలా మార్చేసిందో మనం అర్థం చేసుకోవాలి. నిజమే. ఎదురుగా ఉన్నది ఎవరో తెలియని శత్రువైతే అర్జునుడికి ఈ సంఘర్షణ ఉండేదే కాదు. యోధుడిగా తన డ్యూటీ చేసేవాడు. కాని ఇప్పుడు అతను వేసే ప్రతి బాణం
తన గతాన్ని, తన గుర్తింపులో నాశనం చేయబోతోంది. అంటే మన నిర్ణయాలు మనం తీసుకునే పరిస్థితుల మీద ఆధారపడి ఎంతలా మారిపోతాయో కదా. ఎగ్జాక్ట్లీ. ఒక డాక్టర్ అపరిచితుడికి ఆపరేషన్ చేయడానికి వెనుకాడకపోవచ్చు, కానీ అదే ఆపరేషన్ తన సొంత బిడ్డకు చెయ్యాల్సి వస్తే ఆ చేతులు ఎంతగా వణుకుతాయో మనం ఊహించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అందుకే బంధాలు ఎదురుగా నిలబడినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చాలా కఠినం. ఇక్కడ అర్జునుడికి తన కర్తవ్యం, తన వ్యక్తిగత బంధాల మధ్య నలిగిపోతున్నాడు. ఈ పరిస్థితిలోనే అతను ఒక బలమైన నైతిక నిర్ణయం తీసుకుంటున్నాడు. అవును. ఇక్కడ్నుంచి అతని వాదన మరో స్థాయికి వెళ్తుంది. అతనంటాడు, వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు, నేను మాత్రం వాళ్ళని చంపలేను. ఒక్క క్షణం ఆగి ఈ మాటలో ఉన్న బలాన్ని ఆలోచించండి. అతను తన ప్రాణాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడుతున్నాడు, కానీ తన వాళ్ళని చంపే పని మాత్రం చెయ్యనంటున్నాడు. ఇది ఎంత తీవ్రమైన నిర్ణయం. ఇది కేవలం ఆవేశంలో అన్న మాట కాదు. దాని వెనుక ఒక దృఢమైన నైతిక నిశ్చయముంది. దాన్ని ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ భూమి మీది రాజ్యం కాదు, 3 లోకాల ఆధిపత్యం ఇస్తానన్నా సరి, ఈ పాపం నేను చెయ్యను అంటున్నాడు. తన నైతికతకు అతను కట్టిన వెల అది. అంటే అతని దృష్టిలో కొన్ని విలువలు అమ్మకానికి కాదన్నమాట. ఎలాంటి లాభం చూపించినా వాటిని వదులుకోలేమన్నట్టు. కరెక్ట్. నైతిక విలువలు అనేవి ధర కట్టలేని సంపద లాంటివి. అర్జునుడి దృష్టిలో తన మనస్సాక్షికి విరుద్ధంగా బతకడం కన్నా పెద్ద నరకం లేదు. నిజమే. ఎలాంటి రాజ్యం, ఎలాంటి అధికారం కూడా ఆ నష్టాన్ని పూడ్చలేవు. అతను తన నైతికతను, తన అంతరాత్మను అన్నిటికన్నా గొప్ప సంపదగా చూస్తున్నాడు. అందుకే దాన్ని దేనికోసమో బేరం పెట్టడానికి సిద్ధంగా లేడు. ఈ ఆలోచన తర్వాత అతను ఇంకో అడుగు ముందుకేస్తున్నాడు. ఇప్పుడు కేవలం తన బాధ, తన నైతికత గురించే కాదు, ఆ పని చేశాక వచ్చే ఫలితం గురించి ఆలోచిస్తున్నాడు. అవును. తనలో తానే ప్రశ్నించుకుంటున్నాడు. ఈ కౌరవులను చంపి మనకు సంతోషం ఎలా వస్తుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఏ యుద్ధమైనా చేసేది సంతోషం కోసమో, శాంతి కోసమో. కానీ ఆ యుద్ధంలో చేసే పనే మన సంతోషాన్ని శాశ్వతంగా దూరం చేస్తే ఇక ఆ యుద్ధానికి అర్థమేముంది? దానికి సమాధానం కూడా అతనే ఊహించుకుంటున్నాడు. అవును. ఆ ప్రశ్నకు అతని మనస్సాక్షి ఒక్కటే జవాబిస్తోంది. ఈ పని చేస్తే పాపం తప్పదు. అవును. ఆ పాపభారంతో సంతోషంగా బతకడం అసాధ్యమని అతని నమ్మకం. ఇక్కడే అపరాధభావం అనే కాన్సెప్ట్ వస్తుంది. గిల్ట్ అంటే ఒక తప్పు చేశామన్న భావన మనస్సును రోజూ తొలిచేస్తుంటే మనం గెలిచిన ఆ విజయాన్ని ఆనందంగా అనుభవించలేం. సరిగ్గా చెప్పారు. అది మనసుకి తగిలిన ఒక గాయం లాంటిది. బయటికి కనిపించదు, కానీ లోపల నిరంతరం నొప్పి పెడుతూనే ఉంటుంది. అర్జునుడు ఆ భవిష్యత్తును స్పష్టంగా చూడగలుగుతున్నాడు. సింహాసనం దక్కొచ్చు, కానీ ప్రశాంతత దక్కదు. అందుకే ఆ విజయం అతనికి అంత భయాన్ని కలిగిస్తోంది. తప్పు చేసి వచ్చిన విజయం ఎప్పుడూ నిజమైన శాంతిని ఇవ్వదు. ఇప్పటివరకు తన బాధ, తన బంధాలు, తన పాపభీతి గురించి మాట్లాడిన అర్జునుడు ఇక్కడి నుంచి తన వాదనను ఇంకా విస్తృతం చేస్తున్నాడు. అవును. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. అతను యుద్ధం యొక్క ఉద్దేశ్యాన్నే ప్రశ్నిస్తున్నాడు. అతను కౌరవులు చేసింది తప్పని ఒప్పుకుంటున్నాడు. వాళ్లు లోభంతో, దురాశతో మనమీదికి వచ్చారు అని అతనికి తెలుసు. అందులో ఎలాంటి సందేహం లేదు. కరెక్ట్. అతను వాస్తవాన్ని పక్కను పెట్టడం లేదు. కౌరవులు అధర్మంగా ప్రవర్తించారని అతనికి స్పష్టంగా తెలుసు. ఒక సాధారణ వ్యక్తి అయితే వాళ్లు తప్పు చేశారు కాబట్టి వాళ్లను శిక్షించడంలో తప్పేముంది అని ప్రతీకారంతో ఆలోచిస్తాడు. కాని అర్జునుడు అక్కడితో ఆగలేదు. కరెక్ట్. వెంటనే అతను తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. వాళ్లు తప్పు చేశారు సరే, కాని దానికి బదులుగా మనం కూడా అలాంటి పనే చెయ్యాలా? వాళ్ల స్థాయికి మనం కూడా దిగజారాలా అని తనను తాను నిలదీసుకుంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఖచ్చితంగా. ఇక్కడ అర్జునుడు ఎదుటివాళ్ల తప్పును కారణంగా చూపి తన తప్పును సమర్థించుకోవడం లేదు. వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టాను అనేది ఒక వాదన. కాని వాడు తప్పు చేసినా నేను తప్పు చెయ్యను అనేది ఒక ఉన్నతమైన నైతిక నిలబాడు. ఇతరుల తప్పు మనల్ని తప్పు చేయమని చెప్పదు. అర్జునుడు తన చర్యలకు పూర్తి బాధ్యత తీసుకుంటున్నాడు. వాళ్ల అధర్మానికి తన ధర్మానికి ముడిపెట్టడం లేదు. ఈ వాదన నిజంగా ఆలోచింపజేస్తుంది. మనం రోజువారీ జీవితంలో కూడా ఇలాంటివి చూస్తుంటాం. అందరూ లంచం తీసుకుంటున్నారు, నేను తీసుకుంటే తప్పేంటి అని కొందరు వాదిస్తారు. సరిగ్గా అదే పాయింట్. కాని అర్జునుడిక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నా
ధర్మం తెలిసిన నేను ఆ పని ఎలా చేస్తాను అని అడుగుతున్నాడు. అవును, తన చివరి అత్యంత బలమైన వాదననిక్కడే మన ముందుంచుతున్నాడు. ధర్మం తెలిసిన మనము తెలిసి ఈ పాపానికి ఎలా ఒప్పుకోవాలి అంటున్నాడు. ఈ ప్రశ్నతో అతను తనను తన పక్షానున్న వాళ్లను కౌరవుల నుండి పూర్తిగా వేరు చేస్తున్నాడు. వాళ్ళు అజ్ఞానంలో ఉండొచ్చు, కాని మనకు జ్ఞానముంది కదా అంటున్నాడు. అంటే జ్ఞానం బాధ్యతను పెంచుతుందన్నమాట. తెలియక చేసే తప్పుకు తెలిసి చేసే తప్పుకు చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా. కౌరవులకు దురాశ కళ్ళు కప్పి ధర్మం కనిపించకపోవచ్చు, కాని మనకు ధర్మం తెలుసు. ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు. తెలిసి ఆ తప్పు చేస్తే అది కేవలం పాపం కాదు, ఘోర పాపం అవుతుందని అతను హెచ్చరిస్తున్నాడు. ఇక్కడే మన చివరి పాయింట్ వస్తోంది. ధర్మం తెలిసిన వాడికి తప్పు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని పరిణామాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అవును, ఆ తప్పు చేస్తే ఎంత నష్టం జరుగుతుందో, ఆ తర్వాత మనస్సాక్షి ఎంత వేదనకు గురవుతుందో వాళ్ళు ముందుగానే ఊహించగలరు. అర్జునుడికి ఆ స్పష్టత ఉంది. నిజానికి ఆ స్పష్టతే అతని వేదనను ఇంకా పెంచుతోంది. అవును, ఏమీ తెలియని వాడికి లేని సంఘర్షణ అన్నీ తెలిసిన వాళ్లకు ఉంటుంది. ఇది అర్జునుడి విషాదం. అద్భుతం. అంటే ఈ సోర్సెస్ ఆధారంగా మనం అర్జునుడి మానసిక ప్రయాణాన్ని చూస్తే అది కేవలం ఒక భావోద్వేగంతో మొదలవలేదు. లేదు, అస్సలు కాదు. అది చాలా తార్కికంగా ముందుకు సాగింది. మొదట తన వ్యక్తిగత దుఃఖంతో మొదలైంది. తన వాళ్లను చంపాలన్న బాధతో విజయాన్నే వద్దనుకున్నాడు. అక్కడ్నుంచి తన నైతిక విలువల మీద బలంగా నిలబడ్డాడు. 3 లోకాలిచ్చినా పాపం చెయ్యనని దృఢంగా చెప్పాడు. తప్పు చేసి గెలిచిన విజయంలో ప్రశాంతత ఉండదని గ్రహించాడు. చివరగా ప్రతీకారం తీసుకోవడమనేది ధర్మం తెలిసిన వాళ్లు చేసే పని కాదని, తాము తెలిసి ఈ ఘోర పాపంలో భాగం కారాదని ఒక స్పష్టమైన శక్తివంతమైన వాదనను నిర్మించాడు. అతను చెప్పిన ప్రతి పాయింట్ చాలా లాజికల్గా, కన్విన్సింగ్గా ఉంది. నిజమే. అతని స్థానంలో ఎవరున్నా బహుశా ఇలాగే ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. అతని వాదనలో మనకు తప్పు పట్టడానికి ఏమీ కనిపించడం లేదు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోయింది. అర్జునుడి వాదన ఇంత స్పష్టంగా, ఇంత నైతికంగా బలంగా ఉన్నప్పుడు అసలు సంఘర్షణ ఎక్కడ మిగిలి ఉంది? మంచి ప్రశ్న. ధర్మం ఇంత స్పష్టంగా తెలిసినప్పుడు, సరైన దారి ఇదే అని మనస్సాక్షి బలంగా చెప్తున్నప్పుడు ఆ దారిలో నడవడం ఎందుకంత కష్టమవుతుంది? అతని వాదనంత పర్ఫెక్ట్గా ఉంటే అసలు గీత అవసరం ఎందుకొచ్చింది?